లైఫ్‌ను ఎంజాయ్ చేయాలి బ్రో. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో ఎవ్వరికీ తెలీదు. ఈ భూమిపై ఉన్నన్నాళ్ళు చిల్లవ్వాలి. నేటి జనరేషన్ సరిగ్గా ఇదే కోరుకుంటోంది. ఒకప్పటిలా నేటి తరం లేదు. కాలంతో పాటు మనుషులు మారుతున్నారు. వారి అభిరుచులు, ఇష్టాలు కూడా మారుతున్నాయి. ట్రెండ్ ఫాలో అవడమే కాదు, కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఇప్పటి వాళ్ళు. ప్రస్తుతం ఉద్యోగాలు మాత్రమే కాదు, ఉద్యోగుల ట్రెండింగ్ కూడా మారుతోంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఒకప్పటిలా నేటి యువత 60 ఏళ్ళు వచ్చే వరకు జాబ్ చేయాలనుకోవడం లేదు. మధ్యలోనే జాబ్ను వదిలేసి ఎంజాయ్ చేయడం కోసం టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా జాబ్ను మధ్యలోనే వదిలేసి ఆ తర్వాత నచ్చినప్పుడు ఉద్యోగంలో చేరడానికి ఇష్టపడుతున్నారు. ఈ పద్ధతిని మైక్రో రిటైర్మెంట్ అని పిలుస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ గురించి విని ఉంటారు. ఈ మైక్రో రిటైర్మెంట్ ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. జనరల్గా ఎవరైనా 60 ఏళ్ళు వచ్చాక ఉద్యోగం నుంచి రిటైర్ అవుతారు. పనిచేసే ఓపిక ఉంటే మరికొన్నాళ్ళు ఉద్యోగం చేస్తారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారింది. ఉద్యోగ జీవితంలో కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అదే మైక్రో రిటైర్మెంట్. బ్రో, ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే కెరీర్లో బ్రేక్ తీసుకొని కొన్నాళ్ళు లైఫ్లో చిల్ అవ్వడమని అర్థం. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కొత్త ఉద్యోగంలో జాయిన్ కావడమో లేక ఇంతకుముందు చేసిన ఉద్యోగంలో చేరడమే చేస్తున్నారు. ఈ ట్రెండ్ జనరేషన్ జెడ్ ఉద్యోగుల్లో కనిపిస్తోంది. జనరేషన్ జెడ్ అంటే ఏంటి భయ్యా అని జుట్టు పిక్కోవద్దు. ఏం లేదు, 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ళను జనరేషన్ జెడ్గా పిలుస్తుంటారు. మరి మీరు ఏ జనరేషనో గూగుల్ తల్లిని అడిగి తెలుసుకోండి. ఎవరైనా లాంగ్ టర్మ్ జాబ్ చేసేవాళ్ళు మధ్యలో కొన్ని రోజులు లేదా కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకోవడం వెరీ కామన్. సరైన రీజన్ ఉంటే జాబ్ చేస్తున్న కంపెనీలు, ఆఫీసులే సెలవులు ఇస్తుంటాయి. అంతా సెట్ అయ్యాక మళ్ళీ అదే జాబ్లో చేరొచ్చు. ఇలాంటి సందర్భాల్లో జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. జనరేషన్ జెడ్ ఉద్యోగులు మాత్రం పూర్తి డిఫరెంట్. వీళ్ళు వర్క్ లైఫ్కు కొన్నాళ్ల పాటు రెస్ట్ ఇవ్వడం, మళ్ళీ నచ్చినప్పుడు కొత్త ఉద్యోగం వెతుక్కోవడం చేస్తున్నారు. అయితే గ్యాప్ తర్వాత వీళ్ళ ఉద్యోగాలకు ఎలాంటి భద్రత ఉండదు. అంతేకాదు, ఇప్పటి యువత మాకంత టైం లేదంటున్నారు. అన్నింటిలాగే ఏ పనైనా ఇప్పటికిప్పుడు జరిగిపోవాలని కోరుకుంటున్నారు. పని నుంచి 25 ఏళ్ళప్పుడే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నారు. కెరీర్ మంచి ఊపు మీద ఉన్నప్పుడే పని నుంచి విరామం తీసుకోవడమే మైక్రో రిటైర్మెంట్. అంటే 25-30 ఏళ్ల లోపే దీన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. అన్నింటికన్నా మానసిక ఆరోగ్యమే ముఖ్యమంటూ దానిపై ఫోకస్ చేస్తున్నారు. ఇక పని ఒత్తిడిని వీరు ఏమాత్రం భరించలేమంటున్నారు. అందుకు ఉద్యోగాలను కూడా వదులుకుంటున్నారు. ఈ సమయాన్ని సెలవుల కోసం ప్లాన్ చేస్తున్నారు. కొందరు యాత్రికులుగా మారి జీవితంలోని కొత్త సంతోషాలను వెతుక్కుంటున్నారు. ఒకప్పటి జనరేషన్తో పోలిస్తే జనరేషన్ జెడ్ ఎంప్లాయీస్ వెరీ డిఫరెంట్. వీళ్ళు ఎదుగుతున్న క్రమంలో ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. వీరిలో మానసిక ఆరోగ్యం పట్ల, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పట్ల శ్రద్ధ ఎక్కువ. వీరిలో చాలామంది కోవిడ్ మహమ్మారిని చూసిన తర్వాత ఉద్యోగంలో చేరిన వారే ఎక్కువ. దీంతో మునుపటి తరంలా కెరీర్ను కంటిన్యూ చేయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఒత్తిడిని అధిగమించేందుకే ఇలా కెరీర్లో కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. మైక్రో రిటైర్మెంట్ టైంలో లైఫ్ను ఎంజాయ్ చేయడంతో పాటు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం పైన జనరేషన్ జెడ్ యువత ఫోకస్ పెడుతున్నారు. మైక్రో రిటైర్మెంట్ టైంను కొందరు లైఫ్ను ఎంజాయ్ చేయడానికి ఉపయోగిస్తే మరికొందరు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. పరిగెడుతున్న టెక్నాలజీలో తమను తాము నిరూపించుకోవడానికి, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, అప్డేట్ కావడానికి జనరేషన్ జెడ్ ఉద్యోగులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ కారణంగానే మైక్రో రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. వాస్తవానికి మైక్రో రిటైర్మెంట్ ట్రెండ్ అవ్వడానికి సోషల్ మీడియానే అసలు కారణం. టీమ్ ఫెర్రిస్ అనే అమెరికా రచయిత 2007లో రాసిన ది 4 Hour వర్క్ వీక్ పుస్తకంలో మైక్రో రిటైర్మెంట్ గురించి మెన్షన్ చేశారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇవాళ దాని గురించి ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ అయింది. వయసులో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి బ్రో అంటూ కొందరు చేస్తున్న వీడియోలు కూడా మిగతా వాళ్ళపై ఎఫెక్ట్ చూపుతున్నాయి. మొత్తానికి నేటి తరం పాత తరంలా కాదు, పని భారం పక్కన పడేసి మానసిక, శారీర ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. కొన్ని కంపెనీలు అయితే వీళ్లకు కావాల్సిన అరేంజ్మెంట్స్ను ఆఫీసుల్లోనే ఏర్పాటు చేస్తున్నా లైఫ్లో చిల్లవ్వడం కోసం చాలామంది మైక్రో రిటైర్మెంట్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా జనరేషన్ జెడ్ ఆలోచనలే వేరబ్బా. ఈ వీడియో మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాం. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వేసుకున్నారు కదా? డన్. థ్యాంక్ యూ.